అలా అంటే ఇలాంటి కంట్రీస్ వెళ్ళినప్పుడు మీకు ఏదైనా ఇబ్బందికర సిట్యుయేషన్ కానీ అలాంటివి ఎదురైనప్పుడు ఎలా ఫేస్ చేస్తారు? అంటే మనం మెంటల్‌గానే ముందే ప్రిపేర్ అయిపోతాం గదా! ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ మొన్న పెద్ద ట్రైన్ యాక్సిడెంట్ అయింది. దాన్ని ఎవరు మెంటల్‌గా ప్రిపేర్ అవ్వరు. జరుగుతదని అనుకోం గదా! అవును. కానీ అడిగినప్పుడు అంటే ఇంత ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్‌తోని మీకు ఆ మెచ్యూరిటీ ప్లస్ ఆ వైడ్ హొరైజన్ వచ్చేస్తదనమాట. అంటే ఎలాంటిదైనా జరిగినా కోప్ చేయగలిగే కెపాసిటీ. నేను మొన్న లెబనాన్ వెళ్ళాను. లెబనాన్‌లో ఏదో పాస్‌పోర్ట్ ఇష్యూ వచ్చి ఇంటర్‌పోల్ అలర్ట్ ఏదో స్పై సినిమాలో చూస్తాం గదా! ఎస్‌సీఐఏ మిషన్ ఇంపాసిబుల్ అలా వచ్చేసి నన్ను లెబనాన్ బెయిరూట్‌లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే 1 వీక్ నా పాస్‌పోర్ట్‌లు సీజ్ చేసేసారు. పాస్‌పోర్ట్‌లు సీజ్ చేసిన కామ్‌గా ఉండి ఆ సిట్యుయేషన్ నుండి బయటకొచ్చేసి మళ్ళీ ట్రావెల్ కంటిన్యూ చేస్తున్నా కదా! కెన్ యూ ఎలాబరేట్ అబౌట్ దిస్ ఏమైందంటే ఎక్స్‌పీరియన్స్? నాకు నా పాస్‌పోర్ట్ ఒకటి మిస్‌ప్లేస్ అయిపోయింది. లేటెస్ట్ పాస్‌పోర్ట్ కూడా ఉంటాయి ఇక్కడే. అది మిస్‌ప్లేస్ అయిపోతే నాకు అమెరికా కొత్త పాస్‌పోర్ట్ ఇష్యూ చేయాలి. నేను వెళ్ళి పాస్‌పోర్ట్ ఆఫీస్‌లోని నా పాస్‌పోర్ట్ పోయింది. నాకు 1 వీక్‌లో ట్రావెల్ ఉంది అంటే వాళ్ళు కొత్త పాస్‌పోర్ట్ ఇష్యూ చేశారు. ఏం పెట్టారు పాత పాస్‌పోర్ట్ లాస్ట్ అండ్ స్టోలెన్ అని పెట్టేశారు. పెట్టేసి నాకు తెలియని విషయం ఏంటంటే అంతే అనుకుంటాం మనం. కాకపోతే ఈ గవర్నమెంట్ ఈ నెంబర్తో ఎవరైనా ట్రావెల్ చేస్తే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసేయండి అని ఇంటర్పోల్ అలర్ట్ మొత్తం ప్రపంచం అంతా పంపిస్తుంది. ఇది మనకు తెలియదు, సినిమాలో చూస్తాం కదా. సో నేను కొత్త పాస్పోర్ట్ తీసుకొని ట్రావెల్ చేసి బై మిస్టేక్ పాత పాస్పోర్ట్ బై హార్ట్ ఉంది కాబట్టి టికెట్ మీద పాత పాస్పోర్ట్ నెంబర్ పెట్టాను. ఓకే. ఓకే. సో లెబనాన్ వెళ్ళగానే దాని మీద ఒక వీడియో చేసి కూడా చేశాను. లెబనాన్ వెళ్ళగానే నలుగురు ఆర్మ్డ్ ఫుల్ పోలీసులు వచ్చి తీసుకెళ్తారు. నాకు అర్థం కాలేదు ఎందుకు తీసుకెళ్తున్నారు ఏంటని. వాళ్ళ ఉద్దేశంలో ఏంటి, ఎవరో పాస్పోర్ట్ దొంగతనం చేసి అమెరికా పాస్పోర్ట్తో డ్రగ్సో ఆర్మ్సో మిజైల్సో అని అనుమానంతో నన్ను అరెస్ట్ చేసేసారు. అప్పుడు తర్వాత తెలిసింది ఏంటంటే పాత పాస్పోర్ట్ దొరికింది, మళ్ళీ ఆ నెంబర్ గుర్తుండిపోవడం వల్ల పాత పాస్పోర్ట్ నెంబర్ వాడని, ఇదిగోండి కొత్త పాస్పోర్ట్ అని. మనం చెప్పేస్తే స్టోరీ వాళ్ళ నెంబర్ కదా. 1 వీక్ వాళ్ళు రీసెర్చ్ చేసుకొని 1 వీక్ నన్ను అంటే హోటల్లోనే ఉండిచ్చారు. కాకపోతే పాస్పోర్ట్లు తీసేసుకొని ఒక పేపర్ ఇచ్చి ఆ తర్వాత 1 వీక్ తర్వాత బయటకు వదిలేరు అనమాట. సో ఇది మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను ఏదో స్టోరీలా బాగా చెప్తున్నా, కానీ ఆ టైం 1 వీక్ ఎలా? 1 వీక్ మా ఆవిడకి చెప్పాను ఇలా చేస్తారంటే మీకేంలేండి వచ్చేస్తారు బయటికి అంట. ఆవిడకి అంత కాన్ఫిడెన్స్ నా మీద, అసలు 1% కూడా బాధపడలేదు. అలవాటు అయిపోయింది. ఇలాగే చెప్తున్నాను. సొమాలియా వెళ్తున్నా, మొగడిషు తెలుసు కదా, అక్కడ ఎన్ని బాంబింగ్స్ అయ్యాయో. కరెక్ట్గా నేను వెళ్ళిన 1 వీక్ ముందు ఒక బాంబింగ్, నేను వెళ్ళిన తర్వాత ఒక బాంబింగ్. మొగడిషు వెళ్తున్నా అంటే మీకేం అవ్వదండి, నాకు ఆ కాన్ఫిడెన్స్ అంటుంది. ఆవిడకి అంత కాన్ఫిడెన్స్ నా మీద. సో వెళ్ళే వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది, బట్ స్టిల్ అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాస్పోర్ట్ ఇష్యూ అనుకోండి, ఎస్ యు ఆర్ సేఫ్లీ ఇన్ ద ఎయిర్పోర్ట్ హోటల్స్, వాళ్ళు చూసుకుంటున్నారు. ఎయిర్పోర్ట్ హోటల్ కాదండి, బయటకు వదిలేశారు. ఓకే, బయటకు వదిలేశారు. అంటే ఇనీషియల్గా 6 hours 7 hours క్వశ్చనింగ్ అవుతుంది. ఫోటోలు అన్నీ చూస్తారు కదా, అన్నీ చూసేసి దేవర్ ఓకే. అండ్ పైగా వ్లాగర్ కదా. అంటే అది తెలుగులో వ్లాగర్ ఓయా. సో అలా ఉంది. బట్ ఇలాంటి మీరు చెప్పిన సిరియా కానివ్వండి, అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. కరెక్ట్. సో ఇలాంటి సోమాలియా కానివ్వండి, ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళటానికి స్పెషల్ పర్మిషన్స్ ఏమన్నా తీసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్ అయితే అక్కడ జరుగుతున్న వార్ని మీరు కొంచెం గ్రౌండ్ రిపోర్ట్ లాగా చూపించడానికి వెళ్ళటానికి వాళ్ళ కంట్రీ నుండే మీకు ఇన్విటేషన్ వచ్చింది. సో ఇలాంటివి అండ్ అలాంటివి ఎక్కడైనా ఇలాంటి సిచ్యువేషన్స్లో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరగచ్చు. ఇప్పుడు సిరియా వెళ్ళానండి, అడుగుపెట్టి లోపలికి వెళ్ళిన దాకా భయం అయితే ఉంటుంది కదా. పాకిస్తాన్ వెళ్ళినప్పుడు అయితే నా ఫ్రెండ్స్ అందరూ ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్తానో. అప్పుడే నేను వెళ్ళింది 2019 సెప్టెంబర్. అప్పుడే రెండింటికి ఆఫీషియల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ పోయాయి. కెప్టెన్ అభినందన్ని వాళ్ళు అది అయింది కదా. నాకేం గుర్తు రావట్లేదు, పుల్వామా కాదు, అదే ఒక ఎయిర్ క్రాఫ్ట్ పాకిస్తాన్ భూభాగంలో పడిపోతే అభిమన్యుని అరెస్ట్ చేశారు. కెప్టెన్ అభిమన్యుని మళ్ళీ ఇండియా వచ్చేసారు. అప్పుడు రెండింటికి డిప్లొమాటిక్ రిలేషన్స్, ల్యాండ్ బార్డర్స్ క్లోజ్ అయిపోయాయి. నేను వెళ్ళింది ఆ నెల. అప్పుడు ఎంత హై లెవెల్లో ఉన్న ఎమోషన్స్. అందరూ చెప్పారు వెళ్ళొద్దు, చాలా రిస్క్, ఇప్పుడు అవసరమా అని. అలా అనిపించింది, వెళ్ళిపోయాను, వచ్చేసాం కదా బయటికి. బాగా ఎలా అంటే అక్కడ చాలా మందికి ఉంటుంది కదా, పాకిస్తాన్ అంటే మన ఇండియన్స్ ఇది డెఫినెట్గా ఎక్కడో ఒక మూల అయినా ఉంటుంది అనేసి అని. సో అంటే అన్నిటికీ ప్రిపేర్ అయ్యే కదా ఇప్పుడు వెళ్తాం మనం. సిరియాలో సివిల్ వార్ అవుతుంది, ఎక్కడ బాంబు అవుతుందో తెలియదు. యుక్రెయిన్లోనే అంతా బాగానే ఉంటుంది, బై మిస్టేకే బాంబ్ సివిల్ ఏరియాలో పడిపోవచ్చు కదా. అన్నిటికీ ప్రిపేర్ అయ్యే మెంటల్గా వెళ్తాం. తర్వాత కొన్ని 99% మన చేతిలో ఉంటాయి, ఆ 1% మన చేతిలో ఉండదు. ఆ 1% రిస్క్ అంటారు అన్నమాట. సో నిజంగానే పాకిస్తాన్లో మనకి ఇండియన్స్ని యాక్సెప్టెన్స్, ఇప్పుడు ఇండియన్స్ ఇండియా
ఆ యాక్సెప్టెన్స్ అనేది ఉండదు అనేది నిజమేనా? పాకిస్తాన్లో వాళ్ళకి ప్రైమరీగా పాకిస్తానీ మూవీ ఇండస్ట్రీ లేదు. అవును. వాళ్ళు చూసేవన్నీ బాలీవుడ్ సినిమాలు, టాలీవుడ్ సినిమాలు. అక్కడ అప్పుడు పుష్ప వచ్చిందో లేదో నాకు గుర్తులేదు, బాహుబలి వచ్చింది. అందరూ వెళ్ళగానే ఏ స్టేట్ అంటే తెలియదు కదా, బాహుబలి లాంగ్వేజ్ అంటే అందరికీ తెలుసు. సో ఇది ఒక అపోహ, అంటే వాళ్ళకి మనం పడదు. ఇప్పుడు ఎవరో పాకిస్తానీ వచ్చారనుకోండి, చూడగానే మీరు కొట్టేస్తారు అక్కడ. ఎందుకు కొడతాం? ఎగ్జాక్ట్లీ సేమే కదా. వాళ్ళు ఇండియన్ చూడగానే చాలా సంతోషపడి, వాళ్ళకి క్యూరియాసిటీ, ప్లస్ ఇండియా ఎంతో డెవలప్ అవుతుంది, వాళ్ళకి ఒక జెలసీ ఫ్యాక్టర్ అన్నమాట. మనిద్దరికి ఒకసారి ఇండిపెండెన్స్ వచ్చింది, వాళ్ళు చూడు ఎలా ఎదిగిపోతున్నారు అని. సో అందరికీ గుడ్ ఒపీనియన్. అంటే పొలిటికల్ డిఫరెన్సెస్ ఉంటాయి, ఆ పొలిటికల్ పార్టీకి మిలిటరీకి ప్రాబ్లం ఉంటుంది, ప్రజలకైతే ఏం ప్రాబ్లం. సో ఇప్పుడు మన పాకిస్తానీ యాక్టర్లు ఎంతోమంది బాలీవుడ్లో ఫహద్ ఖాన్ అని వీళ్ళందరూ చేశారు కదా, వాళ్ళందరినీ చూసి మీరు ఆ సినిమా ఉందని చూడడం మానేలే కదా. అవును. సేమ్ అలానే వాళ్ళు అందరూ చూసే బాలీవుడ్. ఎక్కడికి వెళ్ళిన మెయిన్ ఏంటంటే, మీరు పాకిస్తాన్లోని నా వీడియోలు చూస్తే రోడ్డు మీద నడుస్తుంటే మనకి హిందీ పాటలు వినిపిస్తుంటాయి, సినిమా పాటలు. వాళ్ళ క్లబ్కి వెళ్ళినా రెస్టారెంట్కి వెళ్ళినా, మరి అదే మీకు చెప్పాలి కదా. ట్రూ. సో ఇవన్నీ చూపిస్తారు. మీరు అన్నారు నేను ఎక్కడికి వెళ్ళినా మెంటల్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతాను, ఇంకా 1% మన చేతిలో ఉండదు కదా అని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే చావుకి భయపడట్లేదు అన్న స్టేట్మెంట్ అనుకోవచ్చు, అది చాలా పెద్ద స్టేట్మెంట్ అవుతుంది. మరి ఆల్మోస్ట్ అలానే కదా. ఇప్పుడు అంత పెద్ద ఘర్షణ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి అసలు ఆ బార్డర్లు కూడా మూసేశారు. వాళ్ళతో ట్రేడ్ ఉంటుంది కదా, యాక్టివ్ ట్రేడ్ ఆపేశారు. ఫ్లైట్లు ఒకళ్ళ కంట్రీ మీద ఒకళ్ళ కంట్రీ వెళ్ళే రైట్లు కూడా చాలా లిమిటెడ్. ఇండియా ఫ్లైట్స్ తిరిగి వెళ్ళేవి పైనుంచి పాకిస్తాన్ భూభాగం వదిలేసి. ఆ టైంలో వెళ్ళడం అంటే ఎంత రిస్క్. అంటే వెళ్ళి వచ్చేసాను కాబట్టి అంతా ఓకే, కానీ మనసులో ఎలా ఉంటుంది. ఒక మనిషి అన్నాక మన మీద మనకు ప్రేమ ఉంటుంది, మనం సేఫ్గా ఉండాలి అనే ఒక ఆస్పెక్ట్ ఒకటి డెఫినెట్గా ఉంటుంది. ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటాం కదా. ఇప్పుడు సిరియా వెళ్ళాము, సిరియాలో లోకల్ ఏజెన్సీని ఒకటి, లోకల్ ఎస్కాట్ వాళ్ళని అడిగి ఏ పార్ట్ అయితే ఓకే, ఈ ఊరు ఒక ఊరు వెళ్ళినా కూడా ఒక ఏరియాకి వెళ్ళొద్దు ఎస్కాట్ లేకుండా. నేను ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళినప్పుడు అప్పుడు తాలిబాన్ కంట్రోల్లో లేదు ఆఫ్ఘనిస్తాన్. తాలిబాన్ వాళ్ళు ఇంకా బాంబింగ్ చేయడం అన్నీ చేస్తున్నారు. సో నేను వెళ్ళిన టైం చాలా రిస్కీ టైం. అప్పుడు గవర్నమెంట్ ఉంది, అహ్మద్ కార్జాయ్ కాదు, నెక్స్ట్ ప్రెసిడెంట్. ఎక్కడ బాంబు వస్తుందో తెలియదు. వాళ్ళు చెప్పేవారు తర్వాత వెళ్ళకు, ఈ ఏరియాకి వెళ్ళకు, ఆ ఏరియాకి వెళ్ళకని చెప్పేవారు. అది చాలా రిస్కీ టైం అది ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళడానికి. ఆ తర్వాత తాలిబాన్ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చేసిందో, ఎవరైతే టెర్రరిస్ట్లో వాళ్ళే గవర్నమెంట్ చేశారనుకోండి, ఇంకేం ప్రాబ్లం లేదు కదా. సో నేను వెళ్ళిన టైం చాలా రిస్కీ టైం, అని మరి రిస్క్ చేసి వెళ్ళినాం. డూ ఎంబసీస్ ఓవర్ దేర్ హెల్ప్ ఆర్ సపోర్ట్ ఆర్ ఇండియన్ ట్రావెలర్స్? అంటే మన పాస్పోర్ట్ ఏది ఉంటే వాళ్ళు, ఇప్పుడు నాకున్న పాస్పోర్ట్ వేరేది కాబట్టి ఏదైనా చిన్న క్రైసిస్ వచ్చినా వెంటనే వాళ్ళు ఫ్లై చేయడానికి, బయటకు తీసుకెళ్ళిపోవడానికి చాలా సపోర్టివ్ ఉంటారండి. కానీ బాంబ్లాస్ట్లో కాలో చేయకపోతే వాళ్ళు ఏం చేయలేరు. అంటే ఏదైనా సిచ్యువేషన్ వచ్చి వచ్చి సివిల్ వార్ వచ్చి అందరినీ అరెస్ట్ చేసేయాలి, బంధించేయాలి అన్నప్పుడు వాళ్ళ హెల్ప్ అయితే వస్తుంది, ఏ ఎంబసీ అయినా. ఇప్పుడు ఇరాక్ కువైట్ వార్ అయినప్పుడు అందరినీ ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చేసింది కదా కువైట్ నుంచి. మొన్న సుడాన్లో వార్ అయినప్పుడు తీసుకొచ్చారు. సో ఆ ఎంబసీలు హెల్ప్ చేస్తాయి. కానీ ఏదో నా దగ్గర డబ్బులు లేవు, నాకు తిండి లేదు, హెల్ప్ చేయాలంటే చేయరు. ఇలాంటి లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూస్. గ్రేట్ పాయింట్ యూ బాట్. సో